నల్గొండ జిల్లా డిండి ఆర్ఐ శామ్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ హస్తినాపురంలోని ఊర్మిళా నగర్లో ఉన్న నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. డిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. పాండు నాయక్ కూతురు కళ్యాణలక్ష్మి చెక్కుకు ఇచ్చేందుకు గాను శామ్ 10,000 డిమాండ్ చేశాడు. ఇప్పటికే 5,000 తీసుకోగా మరో 5,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా డిండి ఆర్ఐ శామ్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, డిండి ఆర్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో 3 నెలలుగా కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కు పైన సంతకం పెట్టకుండా పడమటి తండాకు సంబంధించినటువంటి పాండు నాయక్ అనేటువంటి వ్యక్తిని తిప్పించుకుంటా ఉన్నారు ఈ ఆర్ఐ శామ్ నాయక్. అయితే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు పైన సంతకం పెట్టేందుకు 10,000 రూపాయల లంచం మాట్లాడుకున్నారు. ముందుగానే 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరొక 5,000 రూపాయలు ఇస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుని ఇస్తారని దీని నుంచి కూర్చొని 3 నెలలుగా తీసుకుండడంతో ఇక చేసేది ఏం లేక పాండు నాయక్ ఆ 5,000 రూపాయలకు సంబంధించి కూడా ఒప్పుకొని ఈ రోజు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా డిండి ఆర్ఐ శామ్ నాయక్ ను రిటర్న్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో అక్కడ పిలిపించుకొని అక్కడ డబ్బులు ఇస్తుంటే క్రమంలో రిటర్న్ గా పట్టుకోవడం జరిగింది. డిండి మండల వ్యాప్తం కూడా ఇదే రకంగా కేసుల్లో 3 సార్లు కూడా అతను అరెస్ట్ అయినగా చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఒక రైతు నుంచి నాలా పర్మిషన్ అదేవిధంగా పాస్బుక్ సంబంధించినటువంటి దానిపైన కూడా 2 సార్లు ఏసీబీ డ్రాప్ అయ్యారు ఈ శామ్ నాయక్. ఇది 3వసారి. అయితే మండల వ్యాప్తంగా కూడా సెక్షన్స్ ఏమవుతుంది, కళ్యాణ లక్ష్మి ఏదైతే పేదీకి ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకం సంబంధించి కూడా ఈ విధంగా లక్ష్యం డిమాండ్ ఈరోజు ఏసీబీ దొరకడం అనేది సంచలనమైంది. ప్రస్తుతానికి హైదరాబాద్ ఇంటితో పాటు దేవరకొండలోని అతని ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తా ఉన్నారు. పూర్తిగా విచారణ అనంతరం వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. అతని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసి ఇతరత్రకు సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా పూర్తిగా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము.